శ్రీకాకుళం జిల్లాను వెనుకబడిన జిల్లాగానే చూస్తారు. కానీ ఇది ఒక కోణం మాత్రమే. ఈ జిల్లాకు చెందిన వేలాది మంది యువకులు దేశ రక్షణ కోసం త్రివిధ దళాల్లో విధి నిర్వహణలో ఉన్నారన్న విషయం ఎంతమందికి తెలుసు? అయితే దేశ రక్షణ ఉద్యోగంలో వెళ్లడానికి యువకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో ఒకరు ముందుకు వచ్చి భారతమాత రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే స్వచ్ఛంద సంస్థ పెట్టి దానికి అన్ని తానే వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సంస్థ నిర్వహణలో కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అక్కడ అసలేం జరుగుతుంది, అక్కడి పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం. కాలింగ్ అంటే ఏదైనా ఒక మిలిటరీ సంస్థలను లేకపోతే మనం బోర్డర్లో ఉన్నామని అనుకుంటే పొరపాటే. ఇది మనం శ్రీకాకుళం నడిబొడ్డులో ఉన్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే ఒక సంస్థ. ఈ సంస్థకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఏవైతే సంస్థ సంబంధించిన రిజిస్ట్రేషన్ లేదని, అంతేకాకుండా సంస్థకు సంబంధించిన గర్ల్స్ హాస్టల్లో వారి పర్సనల్ రూమ్లో సీసీ కెమెరాలు కూడా అమర్చారని అభియోగాలు అయితే వస్తున్నవి. అభియోగాల నేపథ్యంలో దీనికి సంబంధించి ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో డిఎస్పీ కమిటీ ఒకటి వేసింది. ఈ కమిటీ కూడా ఇప్పుడు వచ్చి ఈ కాలేజ్ సంబంధించి పూర్తిగా డీటెయిల్స్, అదే విధంగా దీనికి సంబంధించి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంబంధించి పూర్తిగా మనం చూసుకుంటే శ్రీకాకుళం నడిబొడ్డులో ఇలాంటివి ఇప్పుడు చూసుకుంటే 3 ఫ్లోర్ల బిల్డింగ్, ఇలాంటి బిల్డింగులు 3-4 బిల్డింగులు ఉన్నామని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. పూర్తిగా చూసుకుంటే ఆర్మీ కలర్స్తో పెద్ద పెద్ద ఫ్లెక్సీ బోర్డ్స్ కూడా పెట్టారు. ఇందులో మనం చూసుకుంటే భారత సైన్యం పిలుస్తుంది ఇండియన్ ఆర్మీ అనేది ఆ లోగోను పెట్టారు, రాజముద్ర లోగోను కూడా పెట్టారు. మనం ఇది పూర్తిగా చూసుకుంటే ఇది ఏదైనా ఒక ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సంస్థ అనుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరుతో ఇంటర్మీడియట్ సంబంధించిన గ్రూపులకు సంబంధించి విద్యార్థులు కూడా ఇక్కడ చదువుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎంపీసీ, బైపీసీ, అలావిధంగా ఎన్డీఏ, ఎన్ఏ, సిటీఏ మొదలగు కోర్సులకు కూడా ఇక్కడ మేము ఎడ్యుకేషన్ అందిస్తున్నామనే సంస్థ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ ఇండియన్ ఆర్మీ కాలింగ్లో సుమారు 150 మంది విద్యార్థులు ఉన్నారని చెప్తున్నారు. అలాగే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చూసుకుంటే ఫస్ట్, సెకండ్ ఇయర్ చూసుకొని జాబ్ కోర్సు చూపితే 55 మంది మహిళలు కూడా ఉన్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంబంధించి ఇంటర్ బోర్డు నుంచి ఎటువంటి పర్మిషన్లు కూడా లేవని చెప్తున్నారు. పర్మిషన్ లేకపోవడమే కాకుండా ఏదైతే గతంలో కూడా దీనికి సంబంధించిన సంస్థని రన్ చేస్తున్న ఎవరైతే బసవ వెంకటరమణ అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించి కూడా స్టడీకి సంబంధించి కూడా పలు అనుమానాలు ఉన్నవి. 10th క్లాసు, ఇంటర్మీడియట్ చదివి ఇలాంటి పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టారని చెప్తున్నారు. గతంలో కూడా ఏదైతే ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా డబ్బులు వసూలు చేసిన సంఘటనలు కూడా ఉన్నామని స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో సుమారు 150 మంది పిల్లలు చదువుతున్న దీంట్లో ముఖ్యంగా 55 మంది మహిళలు కూడా ఉన్నారు. మహిళలకు సంబంధించి హాస్టల్లో పర్సనల్ రూమ్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టారు. గత 5 నెలలుగా సీసీ కెమెరాలు పెట్టారు. ఈ మధ్య కాలంలోనే ఒక 20 రోజుల కిందట సీసీ కెమెరాలు తీశారని అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. ప్రతి స్టూడెంట్ దగ్గర ఏదైతే మహిళా విద్యార్థులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసి గతంలో ఉన్న పరిస్థితులు, ఈ నేపథ్యం, కాలేజ్ నేపథ్యం, అదేవిధంగా దీనికి సంబంధించిన ఫౌండర్ మనం ముఖ్యంగా చూసుకుంటే ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అని గతంలో కూడా చెప్తున్న పరిస్థితి ఉంది నిర్వాహకులు. అదే స్వచ్ఛంద సంస్థకు సంబంధించి ఎటువంటి బోర్డు మెంబర్స్ కానీ, సెక్రటరీ కానీ, అలావిధంగా ట్రెజరీ కానీ ఏదైతే స్వచ్ఛంద సంస్థలకు ఉండవలసిన మినిమము నియమ నిబంధనలు కూడా పాటించట్లేదు. వన్ అండ్ ఓన్లీ జి వెంకటరమణ డైరెక్టర్ అనే పేరుతో మాత్రమే ఇది చేస్తున్నని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంబంధించి ఎటువంటి ఆడిటింగ్ కూడా లేదని చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది ఏంటి అని చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అయినప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా 1,50,000 నుంచి 1,60,000 కూడా ఫీజులు వసూలు చేస్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా జాబ్ కోర్స్ సంబంధించి కూడా ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్తున్నారు. మనం చూసుకుంటే ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఇలాంటి ఇన్స్టిట్యూట్లో గతంలోనే మిలిటరీలో చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు, అదేవిధంగా మిలిటరీతో సత్సంబంధాలు ఉన్న వాళ్ళు నడిపిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఈ వెంకటరమణ అనే వ్యక్తి ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థ నడపడంగా బోర్డు అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి శ్రీకాకుళంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అనుకోవచ్చు. పరిస్థితులు అయినా సరే ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఎంత పెద్ద సంస్థలు పెడుతున్న వ్యక్తుల మీద కొంత నిఘా పెట్టాలని
అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఎక్కడ పెడుతున్నాము, ఏ స్కూల్లో పెడుతున్నాము, ఏ కాలేజీలో పెడుతున్నాము, ఆ కాలేజ్ తాలూకా పూర్వాపరాలు ఏమో కూడా తెలుసుకోవాలని మాత్రం ఇక్కడ తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేసి ఆర్మీ ఆంబ్లింగ్లు ఫోటోలు పెట్టుకొని మనం చూసుకుంటే గతంలో కూడా జేడీ లక్ష్మీనారాయణ అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన మేజర్లు, కల్నల్ లాంటి ప్రముఖులను కూడా తెచ్చి వాళ్ళతో కూడా ఒక రకమైన పబ్లిసిటీ స్టంట్గా ఏర్పాటు చేసుకుని ఎక్కువ మొత్తంలో విద్యార్థులను ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో విద్యను ఇస్తున్నట్టు, అదేవిధంగా ఆర్మీ ట్రైనింగ్లో ఇస్తున్నట్టు, గతంలో ఆర్మీలో సెలెక్ట్ అయిన కొంతమంది తీసుకుని వచ్చి కూడా తమ ఇన్స్టిట్యూట్ ద్వారా వీళ్ళు ఇంత పొజిషన్లోకి వచ్చారని చెప్పే పని కూడా ఉంది. మనం ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే ఎటువంటి అర్హత లేని వ్యక్తిని కూడా ఏదైతే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న గర్ల్స్ స్కూల్స్ సంబంధించి ఆర్మీ కోసం మోటివేషన్ క్లాసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే డిఓ పర్మిషన్తో వెళ్ళినప్పుడు కూడా ఆ పర్మిషన్ ఇచ్చే వ్యక్తుల తాలూకా పూర్వాపరాలు కూడా తెలుసుకోకుండా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులని ఏ విధంగా మోటివేషన్కి అనుమతిస్తారని కూడా ఒక ఇదైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక ఆర్మీలో చేసిన వ్యక్తి ఇలాంటి మోటివేషన్ క్లాసులు చెప్తే విద్యార్థులు కూడా ఇన్స్పైర్ అయిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎటువంటి సర్వీస్ రికార్డులు లేని ఒక సాధారణమైన వ్యక్తుల్ని, గతంలో కూడా అభియోగాలు ఉన్న వ్యక్తులని ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో క్లాసులకు ఎలా అనుమతిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి దీనిపై పోలీసులు ఎటువంటి విచారణ చేపడతారు, ఎటువంటి రిపోర్ట్ ఇస్తారని మాత్రం ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అభియోగాల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి అనుమతులు ఉన్నావా లేవా తెలుసుకోవడానికి అయితే మనతో పాటు ఆర్ఐఓ దుర్గారావు గారు ఉన్నారు, ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేసి కాలేజ్ ఒకటి శ్రీకాకుళంలో ఉంది. దానికి సంబంధించి రకరకాల అభియోగాలు వస్తున్నవి. ముందుగా చూసుకుంటే ఈ కాలేజీ సంబంధించి ఎటువంటి అనుమతులు ఏమున్నవి, ఏంటి పరిస్థితి? మన డిస్ట్రిక్ట్లోనైతే ఆ కాలేజీకి సంబంధించినటువంటి పర్టికులర్స్ కానీ అనుమతులు కానీ ఆ కాలేజీకి ఏమీ లేవండి. ఇంతవరకు వాళ్ళ నుండి ఫైల్ కానీ మాకు ఇక్కడ ఉన్నట్టు కానీ మాకు తెలియదండి. అది జనరల్గా చూసుకుంటే ఆ కాలేజ్ కూడా ఒక 3 ఫ్లోర్లతో స్టడీ క్లాసులు అవ్వచ్చు, అలాగే గర్ల్స్ అండ్ జెంట్స్ సంబంధించి హాస్టల్స్ కూడా పెట్టి ఉన్నారు. చూసుకుంటే కార్పొరేట్ సంస్థకు మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అక్కడ ఉంది. ఈ పరిస్థితిలో మీ నోటీసులో రాకపోవడానికి గల కారణం ఏంటి అసలు? మరి నాకు మా అంటే కోచింగ్ సెంటర్లు గట్టా మా పరిధిలో ఉండవండి. ఈ కోచింగ్ సెంటర్లు అయితే అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి అనుమతి తీసుకోవాలి. ఓన్లీ మాకేంటంటే ఇంటర్మీడియట్ కాలేజ్ ఓపెన్ చేసేటప్పుడు మాకు ఫైల్ పంపిస్తారు వాళ్ళు. దాని మీద ఇన్స్పెక్షన్కి వెళ్ళి మేము బోర్డుకి ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. అప్పుడు వాళ్ళు అనుమతులు మంజూరు చేస్తారు. అంటే ఇప్పుడు క్లాసులు కూడా జరుగుతున్నావు అనేసి ఇప్పుడు వస్తున్న పరిస్థితుల్లో మీరు ఏమైనా వెళ్ళి అక్కడ ఏమైనా కాలేజ్ అని కూడా మాకు తెలియదు. ఇప్పుడు మా ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఎటువంటి చర్యలు ఉండబోతున్నారు దీనికి? అంటే కాలేజ్ అయితే నేను వెళ్తానండి. కాలేజ్ అని ఆ అనాథరైజ్డ్ కాలేజ్ అయితే మేము యాక్షన్ తీసుకోగలం, కానీ అది కోచింగ్ సెంటర్ మీద మేమేం తీసుకోవడానికి మాకు అధికారం లేదండి. చదువుతున్న వాళ్ళు కూడా 10th క్లాస్ పాస్ అయ్యి ఫ్రెష్గా ఇంటర్మీడియట్ జాయిన్ అయిన విద్యార్థులే ఉన్నారు అక్కడ. ఇప్పుడు వాళ్ళు కోచింగ్ పరిగణలోకి రాదు కదా. ఇప్పుడు ఇంటర్ చదువుతున్నామని చెప్తున్నారు కూడా వాళ్ళు. మాకు అది ఎవరు పేరెంట్స్ కానీ ఎవరు మాకు కంప్లైంట్స్ చేయలేదండి. దాని మీద వాళ్ళ కంప్లైంట్స్ ఇంతవరకు నాకు రాలేదు. పేరెంట్ కానీ ఎవరు కానీ రాలేదు. అదే ఏమైనా వాళ్ళ కంప్లైంట్ వస్తుంటే మేము ఈసరికి వెళ్ళి గ్యారంటీగా యాక్షన్ తీసుకున్నారు. ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు అయితే మేము తీసుకోవడానికి మాకు లేదు. ఇప్పుడు ఏదైతే ఇండియన్ ఆర్మీ కాలింగ్ కాలేజీకి సంబంధించి అయితే ఇంతవరకు కూడా మాకు ఎటువంటి కంప్లైంట్లు కూడా రాలేదని చెప్తున్నారు. అయితే కోచింగ్ సెంటర్లో ఇతరత్ర ఏమైనా ఉంటే మేము చర్యలు తీసుకోము. అయితే ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే మాత్రం మేము చర్యలు తీసుకుంటామని మాత్రం ఆర్ఐఓ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండియన్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఇన్స్టిట్యూట్ మీద వచ్చిన అభియోగాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి డిఎస్పీ వివేకానంద గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇండియన్ ఆర్మీ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఏంటి సార్ అసలు మీరు నిన్న కూడా వెళ్ళారు విజిటింగ్కి, అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి అక్కడ? అదేం లేదండి. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అని ఒక కోచింగ్ సెంటర్ ఒక రమణ అని చెప్పి ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాడు. అక్కడ చదువుకుంటున్న పిల్లలందరినీ కూడా ఎన్ఆర్ఐ కాలేజ్ ద్వారా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వాళ్ళు అపేర్ అవుతున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఫోర్సెస్లోకి వెళ్ళడానికి వీళ్ళు ప్రాపర్ ఫిజికల్ ఫిట్నెస్ ఆల్ అదర్ ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఏమో ఎన్ఆర్ఐ ద్వారా రాయించడం అనేది అక్కడ జరుగుతుంది. అంటే హాస్టల్స్లో బెడ్రూమ్స్లో కెమెరాలు పెట్టారనేసి విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై ఏమైనా ఆరా తీశారు? అంతా వెరిఫై చేశామండి. అది అక్కడ ఆల్మోస్ట్ 25 కెమెరాస్ ఉన్నాయి. గర్ల్స్ క్యాంపస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాయ్స్ క్యాంపస్. వాళ్ళు ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో అన్ని చోట్ల కెమెరాలు పెట్టారు.
ఆ రూమ్స్లో కూడా కెమెరాస్ ఉన్నాయి. అది ఆ పిల్లలకి తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కన్సెంట్ తోటి పెట్టారని చెప్పి పిల్లలే చెప్పారు. సో దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ కంప్లైంట్ టు టేక్ ఎనీ ఫర్దర్ యాక్షన్. ఏదైనా కంప్లైంట్ ఉంటే తప్పకుండా లీగల్గా చర్య తీసుకుంటాం. అంటే 5 నెలల వరకు కెమెరాలు ఉండేవి మేము నిద్రిస్తున్న హాల్లోన ఒక 1 మంత్ బ్యాకే తీసివేశారనేసి పిల్లలు కూడా మాతో చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ కోణంలో ఏమైనా విచారించిన పరిస్థితి ఏమైనా? మీరు చెప్పింది అయితే కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. నిన్న మేము వెళ్ళినప్పుడు కూడా కెమెరాలు ఉన్నాయి. 5 నెలల క్రితం తీసేయడం, 4 రోజుల క్రితం తీసేయడం అనేది అబద్ధం, అది అవాస్తవం. నిన్ను కూడా ఉన్నాయి. మేము ఆ పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నారు కాబట్టి మేము పెట్టామండి. వాళ్ళ దగ్గర వస్తువులన్నీ కూడా ఒకరి పిల్లలు ఒకరు తీస్తున్నారనేది చెప్పుకొచ్చారు. సో వీఆర్ ఎంక్వైరీలో ఏదైనా స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్ టు ద లా. పర్మిషన్లు ఏమైనా ఉన్నాయండి సార్ కాలేజీకి సంబంధించి? అది ఇంకా వెరిఫై చేస్తున్నామండి. వెరిఫై చేసిన తర్వాత తప్పకుండా తెలియపరుస్తాం. అంటే గతంలో కూడా ఏదో ఉద్యోగాలు ఇస్తామని మోసగించిన ట్రాక్ రికార్డ్ ఉండి నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే రమణ ఉన్నారో రమణ సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా 10th ఇంటర్ బేస్తో ఉండి ఇంత ఇన్స్టిట్యూట్ని నడిపి ఈ విధంగా చేస్తుంటే లోపల ఏదో జరుగుతుందని కోణంలో కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ఈ కోణంలో ఏమైనా ఎంక్వైరీ చేసి? ఏం లేదండి, మాకైతే ఇంతవరకు ఏ కంప్లైంట్ లేదండి. మాకు జనరల్గా వచ్చిన సమాచారం మేరకు మేము వెళ్ళాము తప్ప అక్కడ స్పెసిఫిక్ కంప్లైంట్ ఏ పిల్లలు ఇవ్వలేదు. కంప్లైంట్ ఇస్తే మాత్రం తప్పకుండా చర్య తీసుకుంటాం. ఒకవేళ రమణ చేతుల్లో మాసిపోయేవారు కానీ వాళ్ళు ఇబ్బందులు పడినవారు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది? ఏమండి, కంప్లైంట్ రావాలి కదా. వాళ్ళు ఏ కంటెంట్తో ఇస్తారో మాకు తెలియదు. ఇచ్చిన కంప్లైంట్ తాలూకా కంటెంట్ని బట్టి తప్పకుండా చర్య తీసుకుంటాం. ఇది ఏదైతే ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంబంధించి ఇంతవరకు కూడా రిటర్న్గా ఎవరి నుంచి కూడా మాకు కంప్లైంట్ రాలేదు. ఏదైనా పేపర్లో చూసి బయట నుంచి వచ్చిన సమాచారం మేరకే మేము వెళ్ళాము. ఒకవేళ ఎవరి నుంచి అయినా ఇండియన్ కాలింగ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ సంబంధించి కంప్లైంట్ వస్తే దానిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.